అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణ చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ భాగంలో ప్లాస్టిక్ నిషేధిస్తాం. ప్లాస్టిక్ వాడటం వలన ప్రతి ఒక్కరికి మనం వాడే చాలామంది ప్లాస్టిక్ కవర్లో టీ తీసుకెళ్తారు. ఆ ప్లాస్టిక్ కవరు హీట్కి ఆ టీతో అవుతుంది, అది చాలా హానికరం. అందువల్ల ప్లాస్టిక్ నిషేధించాలి. అలాగే ప్రతి వాళ్ళు కూడాను ఈరోజు ప్లాస్టిక్ బైండ్ అయిపోయారు. కాకుండా ప్రతి వ్యక్తి కూడా సొంత మన కాటన్ సంచి తీసుకుని బజార్కి వెళ్తే మన సామాన్లు మనం తెచ్చుకోవచ్చు. ఆ ప్లాస్టిక్ నుండి మన చెత్త అంతా తీసుకెళ్ళి ప్లాస్టిక్ నుంచి బయటపడేస్తున్నారు. ఆవులు గేదెలు కూడా అవి ప్రాణానికి కూడా హాని కలుగుతాయి. చాలామంది చనిపోయి కూడా ఆవులు. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ తీసుకుంటాం. ప్లాస్టిక్ తీస్తే మనం బాగుంటాం, మన పర్యావరణం కూడా బాగుంటుంది. అలాగే మరి పచ్చదనం మొక్కలు నాటవలసిన బాధ్యత మన అందరికీ ఉంది, ప్రతి ఒక్కరు కూడా. కానీ చాలా చోట్ల ఇళ్ళల్లో ఇళ్ళు ఎదురుంటే మొక్కలు వేస్తే ఆ మొక్కలు తీసేయని చెప్పి చాలామంది కంపెనీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి మొక్కల్ని ప్రతి చోట పెంచాలి. ఎన్ని మొక్కలు పెంచితే ఒక మనిషికి 8 మొక్కలు పెంచాలి. ఒక మనిషికి ఆక్సిజన్ కావాలంటే 8 మొక్కలు పెంచాలి. అందువల్ల 8 మొక్కలు పెంచాలంటే మన కుటుంబంలో ఎంతమంది ఉన్నాం, ఒక 4-5 ఉంటారు. అలాగే 30-40 మొక్కలు పెంచాలి. అందువల్ల మొక్కలు ఎక్కువ నాటడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాల్సిన కోరుతున్నాం. పర్యావరణాన్ని రక్షించడం అవుతుంది. కాపాడదాం.